హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాస్ బ్యాచిలర్స్. ఈరోజు వచ్చేసి అరకు ప్లాన్. అరకు టైం ఈరోజు మార్నింగ్ 2 o'clock అయింది. అర్లీ మార్నింగ్ 2 o'clock. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాము అండ్ అక్కడ చూస్తాం ఎంత ఏముందో, ఏమేమి తిరగాలో అన్నీ చూసి వీల్ అప్డేట్ యూ ఎవ్రీథింగ్. లెట్స్ గో. కెమెరాకి పడుతుందిలే మంచి. డేంజరస్ ముందు చూడలేకపోతున్నాం, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? 3:30. అసలు ఏం కనపడట్లేదు రోడ్డు, బట్ స్లోగా వెళ్తున్నాం. అరకు రీచ్ అవ్వాలి, చాలా లేట్ అయింది అప్పటికి. ఒక 15 meters ఆ బైక్ నుంచి ఈ బైకే కనిపించట్లేదు అసలు. చాలా జాగ్రత్తగా ముందు వాళ్ళు వెనకాల వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నాం. అంతే, నార్మల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లా టైంలో జిగ్జాగ్ ట్రావెల్ చేయడం బెటర్ బైక్. సో ఈ లైట్స్తో యాక్చువల్లీ ఎల్ఈడి లైట్స్తో చాలా డిఫికల్టీస్ ఫేస్. ఎల్లో కలర్ లైట్స్ ఉంటాయి కదా బైక్స్కి, అవైతే బెటర్. బట్ మాకు ఈ రెంటల్ బైక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రతి బండికి ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంచెం కష్టం అవుతుంది. చూడొచ్చు, చూడండి మంచిగా ఉందో, అసలు ఏం కనపడట్లేదు. అన్నోళ్ళు ఇక్కడ ఫైర్ క్యాంప్ వేశారు. ఇప్పుడే జస్ట్ అయిపోగొట్టుకొని వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 70 kilometers అరకు. అక్కడ చాలా ఉంటుందంట అన్నోళ్ళు చెప్పారు. లేదు, ట్రైన్కి వచ్చి ఇక్కడ నుంచి తీసేసుకున్నాం. అరకు వేళ వెళ్తారు అయితే మామూలుగా మాదంటే ప్రాపర్ వచ్చేసి విజయవాడ, కానీ మేము అక్కడ కర్ణాటకలో ఉంటున్నాం. ఈడొచ్చేసి రైచూరు, ఈడు కర్నూలు పక్కన. సరదాగా వెళ్తాను రా కొన్నాళ్ళకి చూడ్డానికి. లేకపోతే పెట్టపిల్లలు కానీ తీసుకెళ్తారు రా. పెట్టపిల్లలు లేదు, ఇక్కడ పెట్టుకోవట్లేదు. అన్ని పోతే వెళ్తాను గుంటలు కదా. జాగ్రత్తగా అక్కడికి మందులు కూడా తాకాను, ఎందుకంటే టర్నింగ్ గట్రా బాగోదు. టర్నింగ్ చాలా జాగ్రత్తగా చెప్తామని అతనికి చూడు ఫోన్ పట్టుకొని నుంచున్నాడు. రోజు కూడా 2-3 కార్లు ఆకుపడుతుంది డైలీ కార్లు. అక్కడే ఎస్కోట్ దాకా నీకు ఏమన్నది, ఎస్కోట్ దాటిన తర్వాత ఏదో తగులుతూనే ఉంటది. చాలా జాగ్రత్తగా ఇలా కొయ్యాలి, ఇలా కొయ్యాలి, ఇలా కొయ్యాలి. ఎందుకు రిస్క్ ఊరికే ఎక్కడి నుంచో వచ్చింటాం మేము, స్లోగా వెళ్ళాలి. అదే ఎందుకంటే మీకు కొంచెం దూరం కదా, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను, అది మనం చెప్పము. అందుకనే మేము ఆపింది. చాలా మంది ఇవాళ బయలుదేరుతారు, ఇంక మీరే ఫస్ట్ స్టార్టింగ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ అరకు. యాక్సిడెంట్ జోన్లు అంట, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అన్నోళ్ళు కొంచెం మనకి ప్రికాషన్స్ చెప్పారు. స్లోగా వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళాలి. యా, అక్కడ పోగానే మీకు చెప్తాం. చూపిస్తాం. యా, బాయ్. 20 kilometers ఉంది అరకుకి. అప్పుడే షేక్ ఇచ్చేస్తుంది. బండి పైన ఎక్కులు కప్పుకొని స్వెటర్లు ఇవన్నీ చాలా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్నదే కనిపించట్లేదు, అట్లుంది. ఫాగ్, ఫుల్ ఫాగ్. అన్నీ హైగానే ఉన్నాయి, మంచి హైగా ఉంది. 100 kilometers ఆల్మోస్ట్ 3 hours అయింది. ఘాట్ సెక్షన్ సేఫ్టీ తిరిగిపోయింది కదా, తిరిగిపోయింది. అండ్ స్లోగా రావాలి, చాలా స్లోగా. చాలా అంటే చాలా, ఒక 30 kilometers ఇంకా పైన ఉంది ఘాట్ సెక్షన్. టోటల్ ఒక 51 kilometers ఉంటుంది. 51 kilometers ఘాట్ సెక్షన్ ఉంది. చూసుకొని నిదానంగా హార్న్ కొట్టుకుంటూ, మెయిన్ హార్న్ కొట్టుకుంటూ, టిప్పు డిమ్ లైట్ లేకపోతే మేము లేం. మా ఊడు గట్టిగా ఉన్నాడు చూడండి, ఇట్లుంది. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. చూడండి, డ్రైవ్ సేఫ్. అన్ని లారీలన్నీ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ మెయిన్ హార్న్, డిప్పు డిమ్, ఇది డోంట్ ఫర్గెట్. అండ్ ఇంకా ఉంది, పైన ఉంది. పైన పోయి చూపిస్తాం ఎలా ఉంటుందో ఏంటని. ఇంకా ఇక్కడే ఇలా ఉంటే ఇంకా పైన ఇంకెలా ఉంటుందో. చలికి మాట్లాడలేకపోతున్నాం, పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం. షేకింగ్.
కనిపించట్లే. చలి చలి మాత్రం మామూలుగా లేదు, భయంకరంగా ఉంది ఎట్లే చలి. ఇంకా 9 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్, 2.5 hours పైన పడింది. ఘాట్ రోడ్ మాట్లాడేకవట్లేదు అట్లుంది చలి మాత్రం మనకిస్తుంది. రూమ్స్ అండ్ టెంట్స్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అరకు వ్యాలీకి వచ్చేసాం. ఇక్కడ చలి వణికింగ్, షేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్. ఏమంటే అందరూ మాడగడ అని వ్యూ పాయింట్ పనా నమస్తే. వైజాగ్ నుంచి అరకుకి సన్ రైజ్ పాయింట్ ఏమి ఉండదు. సో మాడగడ అనేది ఒక సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి పోవాలి. చూస్తే చలి షేకింగ్ నిజంగా చాలా అంటే చాలా ఉంది ఈరోజు. వల్లు వన్కింగ్ నార్మల్గా కాదు. బట్ ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్ అస్సలు నమ్మకండి. గూగుల్ మ్యాప్లో చాలా వేరీ జరుగుతూ ఉంది. ఒక్కొక్క దగ్గరికి ఒక పాయింట్ అయితే ఇంకో పాయింట్కి చూపిస్తుంది, అక్కడే యూటర్న్స్ అవి చూపిస్తుంది. సో హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ బెటర్ దెన్ గూగుల్ మ్యాప్స్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరూ 3 hours 4 hours అని చెప్తారు, సారీ 2 hours 3 hours అని చెప్తారు ట్రావెల్ వైజాగ్ టు అరకు. కానీ అయ్యేది 5 hours. ఇది 5 hours ఫిక్స్ అయ్యేది. ఎందుకంటే 50 కిలోమీటర్స్ మనం ఇది చేయాలి. 50 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఘాట్ సెక్షన్ నార్మల్గా కాదు, ఫుల్ హెవీ ఉంటుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఘాట్ సెక్షన్? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కానీ బీ సేఫ్, డ్రైవ్ సేఫ్, ఆల్వేస్ సేఫ్. అన్నయ్య సాయి గారు, మీరు ఏదన్నా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే మీ మాటల్లో. అందరూ బాను ఎన్నికెళ్ళి లేవుతాం అందరూ. మీరు ఆ ఎఫెక్ట్ కావాలంటే జస్ట్ ట్రైన్ అరకు వ్యాలీయా?